2 ఎకరాలు రాసిస్తున్నాం, మెదక్ ఎంపీ టికెట్ మాదే, ప్రచారం చేసుకోమని కూడా చెప్పేశారు. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్నాం, పార్టీలో ఇప్పుడు మా పవరే వేరు, బీజేపీలో ఓ నేత విస్తృత ప్రచారం, పార్టీలో ఏం జరుగుతుందనే శ్రేణిలో అందులో ప్రధానమంత్రి రాకవేళ సంగారెడ్డి జిల్లాలో గందరగోళ పరిస్థితి. ఎవరినే అసలు కోట్ల విలువ చేసే 2 ఎకరాల భూమి రాసిస్తున్నాం, మెదక్ ఎంపీ టికెట్ మాకే ఓకే అయింది, ప్రచారం చేసుకోమని కూడా చెప్పేశారు. ఇప్పుడు మేము మామూలు వాళ్ళం కాదు, ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్నాం, మా పవరే వేరని సంగారెడ్డి జిల్లా బీజేపీ చెందిన ఓ నేత విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. ఈ ప్రచారం పార్టీలో తీవ్ర దుమారం లేపుతున్నది. పద్ధతి గల పార్టీలో ఈ ధోరణి ఏమిటని పార్టీ నాయకులు శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేత చేసుకున్న ప్రచారంతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, జిల్లాకు ప్రధానమంత్రి వస్తుందనే సందర్భంలో ఇలాంటి చర్యలు కట్టడి చేయాలని అధిష్టానం హెచ్చరిస్తున్నారు. ఇక మాకెవరు అడ్డు అంటూ ఒకరు చూస్తాం. సరే, ఇక్కడ వాస్తవం ఏంటంటే రఘునందన్ ఆల్రెడీ ఆయనకు టికెట్ ఖరారు కావడం జరిగింది అనేది మాకు తెలుస్తూ ఉంది. టికెట్ వచ్చే అవకాశాలు కూడా బలంగా ఆయనకే ఉన్నాయి వాస్తవంగా. కానీ ఈరోజు రఘునందన్ కానీ ఈటలందరూ కానీ టికెట్లు ఇద్దని ఒక వర్గం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళపై దుష్ప్రచారం చేసి వీళ్ళకి టికెట్ రాకుండా అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్న విషయం కూడా మనం గమనించాలి. ఖచ్చితంగా రఘునందన్ అక్కడ పోటీ చేస్తే బలమైనటువంటి దాంట్లో గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయి. మోడీ వేవ్, అదేవిధంగా రఘునందన్ లాంటి వాళ్ళు ఆ వాగ్దాటి ఉన్నటువంటి వాళ్ళు పార్లమెంట్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఒక ఈటల్ రాజేందర్ కానీ, ఒక బండి సంజయ్ కానీ, ఒక అరవింద్ కానీ, ఒక రఘునందన్ కానీ ఇలాంటి వాళ్ళు పార్లమెంట్లో ఉంటే ఎంత అద్భుతంగా మాట్లాడతారో ఒకసారి చూడండి. మీరు ఒకసారి థింక్ చేయండి. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి వీళ్ళంతా కూడా. సో వీళ్ళంతా కూడా పార్లమెంట్లో ఉంటే మన తెలంగాణ పరువు ఇంకా నిలబడుతుంది, తెలంగాణకు ఎక్కువ ఫండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది వాస్తవంగా. ఈ గతంలో ఉన్నటువంటి 10 మంది ఎంపీలు 11 మంది ఎంపీలు ఉన్నారు బీఆర్ఎస్కి. ఎంతమంది మాట్లాడినండి? ఒక వెంకటేష్ నేత మాట్లాడిండా, ఒక రంజిత్ రెడ్డి మాట్లాడిండా, ఒక మన్నె శ్రీనివాసరెడ్డి మాట్లాడిండా? ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడలేదు. ఆ దళిత ఎంపీలు అయితే అసలే మాట్లాడరు, నోరు కూడా ఎత్తారు, వాళ్ళు ఎత్తనియరు వీళ్ళే. అట్లా ఉంది పరిస్థితి.